ఎక్కువసేపు మాట్లాడనండి. బట్ నాకు ఫస్ట్ నుంచి నాకు సపోర్ట్ చేస్తున్న ఫ్యాన్స్ అందరికీ, మెగా ఫ్యాన్స్ అందరికీ, అదర్ హీరో ఫ్యాన్స్ అందరికీ నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరందరూ మీ గుండెల మీద చేసుకుని నాకు ఒక మాట ఇవ్వాలి. టీవీలో చూసే వాళ్ళకు కూడా, యూట్యూబ్లో చూసే వాళ్ళకు కూడా గుండె మీద చేసుకొని ముందు మీరు గుండె మీద చేసుకున్నప్పా. నేను ప్రమాణం చేసి ఒక మాట చెప్పాలి మీరు. సో గుండెల మీద చేసుకోండి అందరూ. నాకు నాతో పాటు మీరు చెప్పండి. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులతో ఒట్టేసి చెప్తున్నా, అలాగే ఆ అమ్మాయికి, నేను ప్రేమించిన అమ్మాయికి నేను ప్రేమిస్తే చెప్తున్నా. లేరా? అదే ఆ అమ్మాయి ఉంది కదా. సో ఆ అమ్మాయి మీద ఒట్టేసి చెప్తున్నా, నేను బైక్ నడిపినప్పుడు హెల్మెట్ ధరిస్తాను. ఆ హెల్మెట్ వేసుకోవడం వల్లే నేను ఇవాళ బతుకున్నాను. సో దయచేసి మీరందరూ నాకు ప్రమాణం చేశారు కాబట్టి మీరు హెల్మెట్ ధరించి బైక్ నడిపిన. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ స్టేజ్ మీద ఉండడానికి కారణమైన మా ముగ్గురు మాయిల్కి ఎప్పుడు దాసోనే ఉంటాను. నేను ఎప్పుడు ఒక రుణపడి ఉంటాను ఆయనకి, వాళ్ళకి ముగ్గురికి. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ ప్రేమను పొందే అవకాశం నాకు దక్కింది. మళ్ళీ మీ అందరూ ప్రే చేసి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా చరణ్, మీ చరణ్, మనందరి చరణ్ ఈ ఫంక్షన్కి వచ్చి నన్ను బ్లెస్ చేసేందుకు చాలా థ్యాంక్స్. అది పైగా Jan 10th తన సినిమా రిలీజ్ అవుతుంది. అయినా సరే నా కోసం వచ్చాడంటే థ్యాంక్ యూ సో మచ్ చరణ్. లవ్ యూ. అండ్ అలాగే నా కోసం నా ఫస్ట్ సినిమా నుంచి వచ్చిన ప్రొడ్యూసర్లు కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. సో మెగా ఫ్యాన్స్కి మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి. మీ ప్రేమను ఎలాగే నేను పొందాలి. సో పొందాలంటే మీరు అందరూ బైక్ నడిపినప్పుడు ఏం వేసుకుంటారు? థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. లవ్ యూ ఆల్.